తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీ అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడు విడుదల చేయనున్నట్లయితే సమాచారం అన్నమాట. సో అంతకంటే ముందే మనకు రైతు భరోసా మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు ఎల్లుండి కేబినెట్ భేటీ అయితే పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. రైతు భరోసాపై 4,000 కోట్ల అయితే నిధులు విడుదల చేసేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇండియాలో చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు అయితే ఈ అమౌంట్ అయితే పడనుంది. ఇక్కడ వ్యవసాయ శాఖల మంత్రి కానివ్వచ్చు, రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందనమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే మనకు 3 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు. సో రెండవ విడతలో మనకు 12,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లోకి అయితే జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడవ విడతలో 10 నుంచి 12 ఎకరాల వాళ్ళకైతే లబ్ధి పొందనున్నారన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సో కావున రైతుల అకౌంట్లోకి అయితే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా అయితే ఈ వారంలో చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఎల్లుండి కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిధులకు సంబంధించి కూడా మనకు అఫీషియల్గా కూడా అనౌన్స్ అయితే చేయనున్నారన్నమాట. సో మనకు దీనికి అంటే ఇది అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఈ వారంలోనే నిధులు విడుదల చేసే ప్రక్రియ కూడా ఇప్పుడు ఒక తేదీ అనేది కూడా ఖరారు అవుతుంది అన్నమాట. సో ఓకే, ఇప్పుడు రెండవ విడతలో మనకు 12,000 రూపాయల చొప్పున ఆల్మోస్ట్ అయితే 45 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయినాయి. ఇప్పుడు మూడవ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం పెండింగ్ బకాయిలు అయితే అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనుందన్నమాట. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలు సిద్ధమైనట్లయితే తెలుస్తుందన్నమాట. సో మూడవ విడత నిధులకు ఇప్పటికే 4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రెండవ విడతలో 2,000 కోట్ల పైగా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడవ విడతలో 4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవి దానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఎవరైతే వ్యవసాయ శాఖల మంత్రి ఉన్నారో ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. మరి 10 ఎకరాల వరకు లబ్ధి పొందనున్నారా, 8 ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులని విడుదల చేయనున్నారా దానిపై అయితే మనకైతే ఒక స్పష్టత అయితే రానుందన్నమాట. సో ఇక మూడవ విడత కావచ్చు ఈ పథకానికి సంబంధించి కూడా పూర్తి కానుంది. యాసంగి పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసేందుకైతే కసరత్తు అయితే ప్రారంభించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం రైతు భరోసా మూడవ విడత నిధులను విడుదల చేసేందుకైతే ఎల్లుండే కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. ఈ కేబినెట్ భేటీలో తుది నిర్ణయాలు అయితే తీసుకొని ఉన్నారన్నమాట. సో రైతు భరోసా నిధులకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక మూడవ విడత నిధులను విడుదల చేసేందుకైతే ఇక చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఎన్నికలని నిర్వహించక ముందుగా రాష్ట్రంలో రైతు భరోసా విడుదల కానుంది మూడవ